వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మనం పేని అప్పడాలు అయితే చేసుకుందామండి. పేని అప్పడాలంటే పొరలు వస్తుంది కదండి, క్రంచీగా చాలా బాగుంటాయండి. వర్షం పడుతుంది కాబట్టి చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి మీకు చూపిస్తాను అప్పడాలు ఎలా చేసుకోవాలో. వర్షానికి చాలా బాగుంటాయండి. ఇది నేను 2 కప్పులు మైదా అయితే తీసుకున్నానండి. మామూలుగా ఇదే మెజర్మెంట్, ఏ కప్పుతో మనము తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకున్నానండి. 1 కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. చూసారు కదా, కలర్ కూడా మీకు కనిపిస్తుంది. ఇది కొంచెము బ్రౌన్ ఉంటుంది, ఇది కొంచెం వైట్ ఉంటుంది. అన్నీ మైదా పిండితోనే చేసుకోవాలండి మామూలుగా, ఎందుకంటే ఎందుకు అంతగా మంచిది కాబట్టి నేను 2 మిక్స్ చేస్తాను ఈక్వల్. ఇది వచ్చేసి 2 కప్పులు, ఇది వచ్చేసి 1 కప్ తీసుకున్నానండి. చూసారు కదా, నువ్వులండి, ఒక 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నా చిన్న స్పూన్తో. నేను చిల్లీ పీక్స్ అండి, వట్టిమిరపకాయలు ఇలా పొడి చేసుకున్నా. కొంచెం జీలకర్ర, సాల్ట్. జీలకర్ర పేస్ట్లో మనం వాము కూడా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుందండి. నేను లేదు కాబట్టి జీలకర్ర వేస్తున్నా. నేను 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేడి చేసి పెట్టుకున్నానండి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు, లేదనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గోరువెచ్చగా అయితే వేడి చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి వాటర్ అండి, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలానే కలుపుకోవాలి. చూసుకొని కలుపుకోవాలండి, వాటర్ అయితే ఎక్కువ వేసేసుకోకూడదు. సాల్ట్ కానీ అన్నీ చూసారు కదా, నేను ఇలా సాల్ట్, జీలకర్ర, వట్టిమిరపకాయలండి ఇలా మిక్సీ కొట్టి ఇలా కలిపేసుకున్నాం కదా. చూడండి, ఇలా కలుపుకొని నిదానంగా నువ్వులు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. మనకి టేస్ట్ కోసం అండి, నువ్వులు అయితే చాలా బాగుంటాయి. అప్పడాలు అయితే ఈ కరకరలాడతాయండి. మనకి పేని అప్పడాలంటే మేము మొహరంలో స్వీట్ కూడా చేస్తారండి, ఇలానే చక్కెరలో వేసుకుంటారు కదా. ఇది హాట్ అండి, ఈ పేనీలు హాట్, ఇవి అవి వచ్చేసి స్వీట్ అండి. ఏమి వేయకుండా మనం సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే చూసారు కదా. ఇప్పుడు మనం నెయ్యి కొంచెం వేసుకోవాలి, గోరెచ్చగా ఉండాలండి. ఇలా గోరెచ్చగా నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నా. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఏమంటే నెయ్యి వేయటం వల్ల ఏమంటే మనకి గుల్లగా వస్తాయండి అప్పడాలు. ఇప్పుడు వాటర్ అయితే వేయకూడదండి, అప్పుడే మనం పిండి బాగా ఇలా కలిపేసుకొని మనకి ఇలా ముద్ద మాదిరిగా రావాలి. ఇలా బాగా కలపాలండి పిండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఇలా బాగా నీట్గా నెయ్యి, మిర్చి అన్నీ కలిపేసుకున్నాం కదా. చూడండి, మనము ఇలా పిండి కండిస్టెంట్ వచ్చేది ఇలా ముద్ద అవ్వాలండి, రాలిపోకూడదు. చూసారు కదా, ముద్ద అవ్వాలి. ఇలా ముద్ద అయినప్పుడే మనకి అప్పడాలు అనేది పొరపెట్టుగా వస్తుంది. ఇలా చుడితే ముద్ద కావాలి, ఇడిపోకూడదు. చూసారు కదా, ఇలా వచ్చే వరకు కలుపుకొని మనము చూడండి. ఏమవుతుందిలే ఎట్టేసుకుంటే ఏమని అనుకోకూడదండి. మనం ఎలాగ మనకు పర్ఫెక్ట్గా చేసుకుంటామో మనం చేసే ఐటమ్స్ కూడా అలానే వస్తాయండి. నిదానంగా కొంచెం కానివ్వండి, చేసే పద్ధతిలోనే చేసుకోవాలి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం. నేను ఒక్క చేత్తోనే సెల్ పట్టుకొని చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కొంచెం వేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ అయితే వేసుకోవద్దు, మళ్ళీ లూజ్ అయిపోయిందంటే ఇబ్బంది. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా చూసుకొని కొద్దిగా వేసుకోవాలి వాటర్. చూసారు కదండి, నేను కొన్ని వేస్తా, ఇంకా సరిపోతుంది మనకి వాటర్. చూడండి, నేను గ్లాస్ వాటర్ పెట్టుకున్నా కూడా మనకి హాఫ్ గ్లాస్ కూడా కొన్నే పట్టినాయి. చూసుకొని నిదానంగా గట్టిగా కలుపుకోవాలండి. కండిస్టెంట్ అయితే బాగా గట్టిగా చపాతీ పిండిలాగా ఉండాలి. చూడండి, ఇలా మనము మొత్తం కూడా బాగా కలిసేలా కలిపేసుకొని చూసారు కదా, పిండికి ఇలా చూడండి, నాకు చేతికి కూడా అంటుకోకుండా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని ఇలా చేసేసుకొని మనము దీనిపైన ఇలా మొత్తము కలిపేసుకున్నాము కదా. ఇప్పుడు ఇంకా చెయ్యికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇలా ఎండిపోకుండా మనము ఇలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, ఒక అర్ధగంట అయినా ఏం కాదండి, ఇలా రెస్ట్ ఇచ్చేసి మనం మళ్ళీ అప్పడాలు అయితే రెడీ చేసేద్దాము. ఇప్పుడు మూత పెడదాం దీనికి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక అర్ధగంట మనము రెస్ట్ అయితే ఇచ్చేద్దాం దీనికి. చూడండి ఫ్రెండ్స్, మనము రెస్ట్ అయితే ఇచ్చేసినాం కదండి పిండి. చూడండి, ఇలాగ మనకి చూసారు కదా, ఇలా అంటే చూడండి, నేను ఇప్పుడు ఇలా మనకి చపాతీ బండ మీద అయితే వేసేద్దాము. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెస్ట్ ఇచ్చినాం కదా పిండికి, చూసాం కదండి. మనం ఇలా రెస్ట్ తీసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఇంకొకసారి మనం ఏం చేయాలంటే, మనకి క్రంచీగా రావాలంటే పేని అప్పడాలు ఇలా చూడండి, ఇలా ఒక 10 నిమిషాల వరకు కూడా నేను వీడియోలో అయితే తొందరగా చూపిస్తున్నా. మీరు నిదానంగా ఇలానే మీరు చూసారు కదా, స్మూత్గా పిండికి
ఇలా మసాజ్ చేసినారంటే కనుక అప్పడాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మనం పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత మనం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చూడండి ఇలా 3 ఉండలు తీసేసుకున్నాము కదా, ఇది పక్కన పెడదాము. నేను ఆయిల్ కూడా పెట్టేశానండి, హీట్ అవుతుంది. ఇలా మనం రౌండ్గా చేసేసుకొని ఇలా బాల్స్ మాదిరిగా 3 ఉండలు ఇలా తీసేసుకున్నాం కదా. ఇలా చూడండి, మీకు కొన్ని చేసి చూపిస్తా, మళ్ళీ మీరు అన్నీ నిదానంగా చేసుకుందాం. పిండి కొంచెం వేసుకుందాము, ఇలాగా మరీ ఎక్కువ ఏం పడదండి పిండి కూడా. ఇలా చేసేసుకుని మనం అప్పడాలన్నీ ఇది ఇలా చేసుకున్నాం కదండి, చిన్న చిన్నగా చేసుకోండి, మీరు ఏమి ఇబ్బంది లేదు. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి కూడా కొంచెం వేసుకోండి, పిండి కూడా మనకి ఏం ఎక్కువ అయితే అవసరం లేదండి. చూసారు కదా, ఇలా 2 చేసేసుకున్నాము కదండి మనము. ఇలా ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి అప్పడాలు అనేది క్రంచీగా బాగా వస్తాయి. చూసారు కదండి. ఇప్పుడు చూడండి, నేను చెప్పడం అనేది మర్చిపోయినా, ఇలా మనము కొంచెము మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఏది ఉంటుంది, నేను ఇప్పుడు మైదా పిండి గోధుమ పిండి కదండి మిక్స్ చేసి పెట్టిన, అదే పిండి కానీ ఇలా కలిపేసుకొని చూడండి, వాటర్లో కొంచెం మరీ ఎక్కువైతే కాదు, దీంట్లో కూడా కొంచెం మనం ఆయిల్ అనేది కూడా వేసేద్దాం. కొంచెం ఆయిల్ వాటర్ 2 కలిపినాము కదండి, కొంచెం మనం పేస్ట్ మాదిరిగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇలా ఉంది కదా అప్పడం అనేది, దీనిపైన మనము ఈ పేస్ట్ వేసేసుకొని ఇలా మనకి పొరలు వచ్చేదానికి ఇలా చేసేసుకొని, చూసారు కదండి, ఇలా ఈ అప్పడం కూడా ఇలా పెట్టేసుకొని ఇలా చూసినారు కదా, ఇలా మనము 2 అప్పడాలకైతే పెట్టేసుకున్నాం కదండి పిండి. ఇప్పుడు ఇది 3వది, దీనికి ఏం అవసరం లేదు, ఏం పెట్టవసరం లేదండి. ఇలా ఇప్పుడు కొంచెం అతుక్కోకుండా పిండి అయితే జల్లేసుకుందాము. ఇలా ఇది మనం చపాతీ రుద్దుకున్నట్టయితే ఇలా పెద్దగా రుద్దేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రుద్దుకొని చూడండి, ఇలా మొత్తం అంతా ఇలా రుద్దేసుకున్న తర్వాత దీనిపైన మనం పొడిపిండి అనేది జల్లుకోవాలి, మరి ఇంకేం అవసరం లేదు. జల్లేసుకొని ఇలా రోల్ చూడండి, నేను ఎలా రోల్ చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్నా కదా, చూడండి ఇలా రోల్ అనేది చేసేసుకోవాలి మనం. చూసారు కదా. ఇంక లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ఇలా అనుకొని ఇలా, ఎందుకంటే ఇది ఇడిపోకుండా ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని ఇలా అతికించుకొని దీనిపైన మనం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చూసారు కదా, నేను ఎంత బాగా రోల్ చేసేసినానో చూడండి. ఇప్పుడు మనము ఒక చాకు తీసుకొని ఇలా చాకు సహాయంతో ఇలా అన్నీ ఈ వార్లు కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మిగతాది ఉంది కదా, ఇవన్నీ కూడా మనకి ఎంత సైజు అప్పడాలు కావాలనేసి ఇలా చిన్న చిన్నగా చూడండి, అన్నీ కూడా నేను చాకు అయితే చూపించడం లేదండి, మనం కేక్ కట్ చేసుకునేది ప్లాస్టిక్ చూపిస్తున్నా నేను వీడియోలో కాబట్టి ఇబ్బంది అనుకొని నేను అది చూపించడం లేదండి. మీకు కనుక నచ్చితే చాకుతో కోసుకోండి. ఇలా అన్నీ కూడా మనము చూసారు కదండి, ఇలా దీనికి అన్నీ ఇలా కట్ చేసేసుకొని మనము ఎన్ని పీసులు వస్తే అన్నీ కూడా ఇలానే తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, చూడండి ఎంత బాగా మనకి రెడీ అయిపోయినాయో. నేను అంతా మీకు వీడియోలో క్లియర్గా చూపించేస్తాను చూడండి. ఇలా
మనకి ఎన్ని అప్పడాలు వస్తే అన్నీ రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలానే మనం రెడీ చేసేసుకొని చూడండి, ఇలా అన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అప్పడాలు అనేది మీకు తయారు చేసి చూపిస్తాను. పాప అరుస్తుందండి, ఆస్మా సౌండ్ వస్తుంది, ఏమనుకోద్దండి, మీకు ఏమన్నా డిస్టర్బ్ అయితే కన్నా సారీ. చూసారు కదండి, మనం అన్నీ ఇలా చేసేసుకొని కొంచెం కొంచెం అనేది పిండి తీసుకొని ఎన్నెలా పక్కన పెట్టేసుకొని అప్పడాలు అయితే రెడీ చేసేసుకుందాం. ఇలా చూడండి, చిన్న చిన్నగా ఇలా మరీ పత్తలాగా చేసుకోకూడదు, మరీ అంత లూజ్గా చేసుకోకూడదు, లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో అప్పడాలు అయితే రెడీ చేసేసుకోవాలి. అన్నీ ఇలానే చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ మాత్రం మందం అయితే సరిపోతుంది మీకు. ఇలా చూడండి, మనం అన్నీ ఇలా చేసేసుకున్నాం కదా. చూడండి, అన్నీ కూడా నేను ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా మనకి అంటుకోకుండా కొంచెం పిండి వేసుకొని చూడండి, అన్నీ ఇలానే మొత్తం అన్నీ కూడా మరీ లావు కాకుండా మరీ సన్నంగా కాకుండా అన్నీ ఇలా రుద్దేసుకుని నేను ఆయిల్ అయితే పెట్టినానండి, వేడైతుంది. చూసారు కదా, ఇలా ఇలా వేసేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లోకి వేసేద్దాం. అన్నీ కూడా ఇంకొకటి కూడా చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని అప్పడాలు అయితే మనం ఇలానే చేసేసుకున్నాము. ఇంకొకటి ఉండిపోయింది, అది కూడా చేసేద్దామండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టేసిన కదా. చూడండి, లాస్ట్ ఇది కూడా చూపిస్తాను. కొంచెం కొంచెంగా పిండి వేసుకొని, మీరు మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా రుద్దేసుకోండి. చూసారు కదండి, మనకు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా రెండు ఆయిల్ వేయించి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అన్నీ ఇలానే రెడీ చేసేసుకున్నాం కదండి. చూడండి, అంత మందంగా లేవు, పతలాగా లేవు. నేను ఆయిల్ అయితే పెట్టేసినా చూపిస్తారండి మీకు. చూడండి, మనం ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా. చూడండి, అన్నీ కూడా మనం అప్పడాలు ఇలానే రెడీ చేసేసుకున్నాము. ఈ హీట్ ఎక్కాలండి, బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మళ్ళీ తగ్గించుకోవాలి. ఇప్పుడైతే హైలో పెట్టినాం కదా, మళ్ళీ మనం తగ్గించుకున్నాం. చూడండి, ఇప్పుడైతే వేసేస్తాను అప్పడాలన్నీ. ఇలా నిదానంగా వేసుకోవాలండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. చూసారు కదా, నేను 3 వేసిన. ఇలా చూడండి, మనము హైలో పెట్టినాం కాబట్టి ఆల్రెడీ తగ్గించుకోవాలి మంట. సిమ్లో పెట్టినాను నేను, హీట్ ఎక్కినాక. చూడండి, ఇలా చూసారు కదా, మనకి వేని అప్పడాలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో. లోపల క్రిస్పీగా, పైన క్రంచీగా ఉంటాయండి. ఇలా నిదానంగా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి అప్పడాలు. చూసారు కదా, నేను 3 వేసిన. మళ్ళీ మనము హైలో పెట్టుకోవాలి. తొందరగా వేగిపోతాయండి, పతలాగా చేస్తాం కాబట్టి ఇవి మరి అంత టైం ఏం పట్టదు. మనం చేసుకునేటప్పుడే కొంచెం కష్టం అనిపించినా కూడా మనకి వేయించుకునేటప్పుడు అంత ఇబ్బంది ఏం అనిపించదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. చూడండి, ఇలా రివర్స్ అయితే వేసేసుకుంటాం. మళ్ళీ ఈ మామూలుగా అంతా మైదా పిండితోనే చేస్తారండి, మనకి హెల్త్కి మంచిది కాదు. చిన్నపిల్లలు కాబట్టి నేను 2 మిక్స్ చేసిన. మీరు కావాలంటే మైదా పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే అంతా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా మనం 2 భాగాలుగా వేసుకున్నామంటే
అది తినేదానికి బాగుంటుంది, మనకి క్రంచీగా కూడా వస్తాయి. అన్నీ ఒకటే వేసుకుంటే బాగోవు. మనకి ఈజీగా 1 మంత్ వరకు ఉంటాయండి. అన్ని రోజులు ఎందుకులే, మనం ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే 1 వీక్ వరకు కూడా చేసుకోవచ్చు, ఏం లేదు. చూడండి ఇలా మనం ఇలా జల్లెడి తీసేసుకున్నాం కదా, చూడండి అప్పడాలు ఎంత బాగా మనకి వేగిపోయినాయి. ఇది ఇలా పెట్టేసి మళ్ళీ మనం ఇది వేసాం. పెద్ద కడాయి అయితే 4-5 పడుతుందండి. ఇది చిన్నది కాబట్టి మీకు ఇంకా చిన్న సైజు అప్పడాలు కావాలి అని అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చూసారు కదండి మనము ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి, చూసారు కదా. దీంట్లో వేసేసుకున్నాం చూడండి. ఇలా ఆయిల్ కూడా ఎక్కువ అనేది ఏం పీల్చుకోదు. మనం ఇలా జల్లు పెట్టేసుకున్నాం కదా, ఇవి అంటుకోకుండా తిప్పేసుకోవాలి. ఈ వర్షానికి పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి అప్పడాలు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంక చేసేసుకున్నాం కదా, చూడండి ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇంకా అన్నీ సర్వ్ చేసేసుకున్నాం కదా. ఇంకా లాస్ట్లో కూడా తీసేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనము పేని అప్పడాలు రెడీ చేసేసుకున్నాము. చూసారు కదండి, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. మీకు కనుక నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వర్షానికి మీరు ఎమ్మీగా అప్పడాలు అయితే రెడీ చేసేసుకోండి. బాయ్ అండి.